హలో సార్, హౌ ఆర్ యు నిశాంత్ గారు? ఫైన్ అండి. గుడ్ సార్, ఎప్పుడు వెన్ ఎవర్ వి మీట్ చాలా జోవియల్గా ఉంటుంది. ఎస్. వి యూస్ టు ఫైట్, ఒక టైంలో ఫైట్ అయ్యింది, వి బెట్ అగైన్. ఎనీవేస్, ఇట్ వాస్ వెరీ హ్యాపీ. రైట్. బట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఐ సా ఏ వీడియో ఆఫ్ యువర్స్. సారీ, ఒక చిన్న ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్కి వెళ్ళారు మీరు. రైట్. సంథింగ్ ఆ వీడియో చేంజ్ టోటలీ మై పర్సెప్షన్ అబౌట్ యూ అనమాట. రైట్ రైట్. యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ఆ పెళ్లి చూపులు డేస్లో మీరు చెప్పారు, నైట్స్ ఐ యూస్ టు రైట్ పెళ్లి చూపులు స్క్రిప్ట్. మై ఫాదర్ వాజ్ ఇన్ హిజ్ లాస్ట్ డేస్. రైట్. ఇల్లంతా సొంత ఇల్లు లేదు, అప్పులు, మార్ట్గేజ్ మేబీ. యూస్ టు చెక్ యువర్ ఫాదర్ వాజ్ అలైవ్ ఆర్ డెడ్ అని. అసలు అంటే ఒక రామ్ కామో లేకపోతే ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ లైఫ్ కదా. పెళ్లి చూపులు వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ కామెడీ ఉంటుంది, మస్తు ఉంటుంది. అసలు ఒక లైఫ్లో ఎంత ట్రాజడీ నడుస్తున్నప్పుడు ఒక కామెడీ రాయడం ఎలా పాసిబుల్ అయింది? అదే సార్, ఐ ఫీల్ సంబడి వాస్ టెలింగ్ మీ ఆల్సో, ట్రాజెడీ కామెడీ ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ ట్రాజెడీ. బ్రహ్మానందం సార్తో చాలా పెద్ద డిస్కషన్ అయింది కిడాకోలా అప్పుడు అనుకుంటా. ఐ టోల్డ్ హిమ్, సార్ ఇట్లా జరిగింది, నాకు ఇట్లా అయ్యేది అది ఇది అంటే బ్రహ్మానందం సార్ గారి ఇన్సిడెంట్స్ కొన్ని చెప్పినారు. ఐ థాట్ మైండ్ వాజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. జంధ్యాల గారి సినిమా నాకు తెలిసి అహనా పెళ్ళంట సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఐ థింక్ దట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా బ్రహ్మానందం గారి. యా. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్, ఆయన ఏ సర్కమ్స్టాన్స్ నుంచి ఒక లెక్చరర్ ఉద్యోగం మానేసి రావాల్సి వచ్చింది అన్నది నేను విని షాక్ అయినా. ఎందుకంటే రైటింగ్ అయితే ఓకే, ఎందుకు అంటే సపోజ్ ఏమైనా సాడ్గా పడ్డా కూడా కట్ చేసుకొని మళ్ళీ రాయొచ్చు, కట్ చేయొచ్చు. ఆయన స్ట్రైట్ పర్ఫార్మెన్స్కి వచ్చి ఆయన జంధ్యాల గారి దగ్గర అంత రోల్ చేయడం, అది ఐకానిక్ అవ్వడం అన్నది. ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ హౌ అంటే, చార్లీ చాప్లిన్ గురించి చెప్పినారు. ఆల్ ద స్టాల్వర్డ్స్ ఆఫ్ కామెడీ. కామెడీ అన్నది ట్రాజెడీని ఎస్కేప్ చేయడానికి ఒక హ్యూమన్ మెకానిజం. సో మన ఇంట్లో కూడా ఇప్పుడు అమ్మా నాన్న కొట్లాడుతున్నారంటే వాడు ఎప్పుడు ఫన్నీ అవుతాడు. ఎందుకు అంటే హీ థింక్స్ దట్ హ్యూమర్ తోటి అమ్మా నాన్నని కలపొచ్చు అన్న ఉద్దేశంతో స్కూల్లో కూడా హీ బికమ్స్ ద జోకర్. సో ట్రాజెడీ ఈజ్ ద మదర్ ఆఫ్ కామెడీ. సో 100% అది ఇట్ హెల్ప్ మీ అనే అనాలి. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నేను గోత్రూ అవ్వాలనా అంటే నేను లైఫ్లో అవ్వద్దు, ఎవరు అవ్వద్దు అని నేను కోరుకుంటాను. కానీ అది నన్ను షేప్ అయితే చేసింది గ్యారంటీడ్గా. ఓకే. అంటే చాలామంది ది స్టోరీ, యాక్చువల్ మీరు చెప్పే స్టోరీ చాలామందికి ఒక రకంగా ఇట్ విల్ ఇన్స్పైర్ దెమ్. ఎందుకంటే రైట్, ఒక కొత్త న్యూ కమ్మర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ కదా. 100%. ఆ టైంలో ఏంటంటే తరుణ్ భాస్కర్ పడింది చాలా పెద్దది, మనది చిన్నది అనిపించవచ్చేమో మేబీ, ప్రాబ్లీ ఉండకపోవచ్చు సార్. ఐ థింక్ ప్రతి ఒక్కరిది వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ ఉంటుందేమో. నాకేంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక బ్లాక్ అండ్ వైట్ డ్రామాతో వస్తారు, నా స్ట్రగుల్ ఇంత, నా స్ట్రగుల్ ఇంత అని అంటారు. ఆడియన్స్కి అది అనవసరం. వాళ్ళు 2 గంటల మాకున్న బాధల కోసమే మేము సినిమాలు చూస్తున్నాం రా అంటే నీ బాధలు మాకెందుకు అంటారు. కాబట్టి నేను ఐ ఆల్వేస్ అవాయిడెడ్ టెలింగ్ దట్ ఆల్సో. ఇంకోటి ఏంటి అంటే అదేదో అమ్మినట్టు ఉంటుంది. ఇప్పుడు నా బాధలు చెప్పుకొని నన్ను నేను అమ్ముకుంటున్నాను, నా పర్సనాలిటీ నేను సేల్ చేస్తున్నా అన్న జోన్లో కూడా వెళ్ళే ఆస్కారం ఉంది. కాబట్టి సమ్ థింగ్స్ ఆర్ బెటర్ టు బీ కెప్ట్ ఇన్ సైడ్. బట్ ఎందుకో కొంతమంది మీ పాత ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూస్తే కామెంట్స్ అబ్జర్వ్ చేస్తా. ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్, ఇంటర్వ్యూస్ చూడడం కానీ నాకు కామెంట్స్ చూడడానికి ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. మెనీ పీపుల్ ట్రై టు డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మీ జర్నీ అవ్వచ్చు, లేకపోతే సో మేబీ యువర్ స్టోరీ ఈజ్ రెలవెంట్ టు దెమ్. ఇట్ ఈస్ రెలవెంట్ టు దెమ్. ఒక విధంగా దే ఆర్ మోటివేటెడ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది దట్ కమ్స్ విత్ అ బిగ్ బర్డన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా. నాకు అసలే నాకు ఇష్టమున్న పనులే చేస్తూ ఉంటాను నేను. నాకు ఒక దిక్కు దివాలా ఉండదు అనమాట. ఒకవైపు ఇటు వెళ్తూ ఉంటా. అప్పుడప్పుడు ఏమనిపిస్తాయి అంటే కొందరు నన్ను చూసుకొని ఆదర్శంగా ఉన్నారేమో, వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దని ఒక భయం ఉంటుంది. కానీ ఐ ఫీల్ దేర్ ఇస్ నో అదర్ వే టు లివ్ లైఫ్, ఒక ఫ్రీడమ్ తోటే బతకాలని. నేను నా పెళ్లి చూపులు జరిగేటప్పుడు కూడా నాకు హర్ట్ అయిన విషయం ఏంటి అంటే, పెళ్లి చూపులప్పుడు మా నాన్నకి మెమరీగా నేను మా నాన్న ఫోటో పెడతా అని ప్రొడ్యూసర్స్ ముందే చెప్పారు. ఓకే. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ప్రొడ్యూసర్స్ ఆల్సో పుట్ దేర్ ఇది వాళ్ళ మదర్ ఫాదర్ ఫొటోస్ అన్నీ పెట్టారు. అదో 5 నిమిషాలు నడిచింది.
అందరు ఫోటోలు పడుతుంటే నేను అట్లా కూర్చుంటే అక్కడ ముందున్న ఆడియన్స్ వచ్చి అరే ఇది ఆర్బిట్రేరియా సినిమా నారా అని వాళ్ళకి అది కామెడీ, నాకు ట్రాజెడీ. సో అప్పుడు అర్థమైంది అరే మన కథని మనం ఎప్పుడు బయట చెప్పొద్దు, చెప్పినా కరెక్ట్ టైంలో ఎప్పుడైనా చెప్తే వర్త్ ఉంటే చెప్పొచ్చు, కానీ మేబీ ప్రాబ్లీ ప్రపంచం నా కథ ఇంటది అనేటప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ మెమరీకి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 100 సినిమాలు మీ ఫాదర్ ఫోటో వేసుకున్నా ఎవరో ఏమంటారు అనలేమో. సో కానీ ఐ డిసైడెడ్ టు కీప్ దట్ విద్ ఇన్ మై సెల్ఫ్. అంటే ఇట్స్ అ వెరీ పర్సనల్ మెమరీ. ఆ టైంలో నాకు అనిపించింది చెప్పినా కానీ ఐ డోంట్ థింక్ మళ్ళీ దానికి వాల్యూ ఇవ్వరేమో అన్న భయం కూడా ఉంటుంది కదా. సో దట్స్ వై ఐ కీప్ ఇట్. అదేదో సినిమాలనే చూపిస్తా, I'll use that for my emotional writing or something rather than ఇది అని. That's all. సార్ అంటే చాలామంది రైటింగ్ గురించి మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ ఒక మూడ్ ఉండాలి, ఒక చుట్టూరు ఒక అట్మాస్ఫియర్ ఉండాలి, రాయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, అన్నీ అంటారు కదా. వెన్ యూ టెల్ మీ యువర్ స్టోరీ అది ఎంత కాదంటారా? సార్ నేనైతే కంప్లీట్లీ టెక్నికల్ అంటాను సార్. అంటే నా పర్స్పెక్టివ్ రాంగ్ అయి ఉండొచ్చు, కాకపోతే నా దగ్గర వచ్చిన ఏడీస్ కానీ నా దగ్గర ఎవరైనా అడ్వైస్ కోసం వచ్చినా కానీ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఇట్స్ అ ప్యూర్ టెక్నికల్ ఫామ్. దాన్ని అనవసరంగా క్రియేటివ్గా గ్లోరిఫై చేయకండి. డెఫినెట్లీ క్రియేటివ్ ఉంటేనే మనం రాయగలుగుతాము 100%. కానీ మణిరత్నం గారు అంట మార్నింగ్ లేచి పళ్ళు దోముకున్నట్టు ప్రతిరోజు 10 పేజీలు రాస్తారంట. సో ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ లెవెల్లో మనకు అది ఒక డ్రైవింగ్ లాగానో మెకానిజం అయిపోతుంది. ఇప్పుడు నేను నోట్ చేసింది ఏంటి అంటే, నేను సినిమా గురించి చదివే కొత్తలో రైటర్స్ బ్లాక్ అన్నది ఫస్ట్ చెప్తారు వాళ్ళు. అంటే నువ్వు ఎలా రాయాలని చెప్పేదానికంటే ముందు రైటర్స్ బ్లాక్ గురించి చెప్తారు. అక్కడనే మనం భయపడిపోయి ఇమీడియట్గా ఆబ్స్టకల్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇదంతా ఏంది రైటర్స్ బ్లాక్ అన్నది నిజమేమో నాకు అనిపించిందిల్లా. ప్రతిసారి నాకు బోర్ కొట్టినప్పుడు ఇది రైటర్స్ బ్లాకే. ఓ పేపర్ తీసుకొని రాసేటప్పుడు చిన్న డిస్ట్రాక్షన్ వచ్చి మళ్ళీ యూట్యూబ్ ఎత్తుకునే అంటే అదే రైటర్స్ బ్లాక్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే మై బ్రెయిన్ ఈజ్ లుకింగ్ ఫర్ రీజన్స్. కాకపోతే రైటర్ అనేటోడు ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్, అండ్ దాన్ని స్ట్రెన్యూస్గా ఒక రొటీన్ డెవలప్ చేయకుంటే మనం రాయలేము. ఇంకోటి ఏంటి అంటే కాన్స్టెంట్లీ మనము ఒక బ్లాంక్ పేజ్ మీద కూర్చొని రాసేటప్పుడు అరే ఇట్లా రాస్తే నన్ను వాడు జడ్జ్ చేస్తాడు, ఇట్లా రాస్తే ఇది జడ్జ్ చేస్తారు, ఇది రాస్తే యూట్యూబ్లో ఇంత కమెంట్ వస్తుంది అంటే మనం రాయలేము ఎప్పటికీ. ఎక్కడనో ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలి, ఒక టెక్నికల్గా కూర్చోవాలి, అండ్ వీ హ్యావ్ టు అనలైజ్ ఏ విధంగా మనము రైటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఐఎమ్ అ బిగ్ అడ్వకేట్ ఫర్ ఫిల్మ్ రైటింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఆర్జీవి గారు కానీ అదర్ ప్రొలిఫిక్ ఫిల్మ్ మేకర్స్ దే డోంట్ ఫాలో ఇట్ అండ్ దే సే దట్ ఎవడో యూజ్లెస్ ఫెలో ఆడేదో అన్నాడు, దాన్ని నేను ఫాలో అన్నాను. కానీ ఐఎమ్ ఫ్రమ్ ది అదర్ స్కూల్. నాకేంది అంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైవింగ్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఎందుకు అంటే అది ఆటోమేటిక్గా సబ్కాన్షియస్లో వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక ఫ్రీ ఫ్లోలో నేను రాసేసుకుంటూ ఉంటాను. బ్రేక్ ద రూల్స్ అన్నది కరెక్టే, కానీ యూ హ్యావ్ టు నో ద రూల్స్ టు బ్రేక్ ఇట్. సో ఆ రూల్స్ లోపల మీరు దిగాలి. ఇప్పుడు హ్యూమర్ అన్నది కూడా ఒక మెకానిజమే. అంటే ఒక యాక్షన్ని ఆ డైలాగ్ వ్యతిరేకిస్తుందంటే ఇట్ బికమ్స్ హ్యూమర్. ఇప్పుడు ఎవడో 100 రూపాయల నోట్ కింద పడింది, ఆడు 100 రూపాయలు ఇదిగో నేను సత్యహరిశ్చంద్రుడిని అంటే యాక్షన్ డైలాగ్ ఒకటే కాబట్టి ఇట్ వోంట్ బీ హిలేరియస్. వాడు తీసుకొని లోపల పెట్టుకొని 10 రూపాయల నోట్ తీసి నేను సత్యహరిశ్చంద్రుడిని అంటే ఇమీడియట్గా నవ్వు వస్తుంది. సో యాక్షన్ డైలాగ్ని కాంట్రాస్ట్ చేస్తుంది. సో దేర్ ఈజ్ అ స్టడీ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్. మనము మెమరీస్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటామన్న దాని మీద ఒక న్యూరలాజికల్ స్టడీ ఉంది. దాంట్లో కూడా ఒక స్ట్రక్చర్ ఉంది. మనం మనం ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది, మనకు లవ్ స్టోరీ జరిగింది లైఫ్లో, అది ఎట్లా మొదలైంది, ఎట్లా ఎండ్ అయింది, మధ్యలో ఎట్లా పీక్ అయింది అన్నదే మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుందంట. మిగతా అంతా స్టోరేజ్ అవసరం లేని పడేస్తుంది. సో దెర్ ఈస్ అ స్ట్రక్చర్ ఇన్ హౌ వీ స్టోర్ అవర్ మెమరీస్ అన్నప్పుడు దెర్ ఈస్ సమ్ సైన్స్ బిహైండ్ స్టోరీ టెలింగ్. ఇప్పుడు మీరు చెప్పే రూల్స్ అన్నీ అంతే. సో నేను అనేది ఏంటి అంటే యాజ్ అ రైటర్ 100% టెక్నిక్ ఉంటేనే మనము ముందుకెళ్తాం. ప్రాబబ్లీ రూల్స్ ఫాలో అవ్వక్కలేదు అన్నోళ్ళు కూడా సబ్కాన్షియస్గా రూల్స్ కనిపిస్తూ ఉంటాయి, దాన్ని మనం నేమ్ చేయం. సో నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఎవడైనా కొత్తోడు వచ్చినా కానీ మీకు ఇష్టం ఉంటే చేయండి, కానీ 100% దీని గురించి రీసెర్చ్ చేయండి. మూడుతోటి సంబంధం ఉండదు, మీ కూర్చున్న లొకేషన్ తోటి సంబంధం ఉండదు. దాంతో మనం టైఅప్ చేసుకుంటే పోన్ చాలా డిఫికల్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ అడ్వైస్ ఐ వుడ్ గివ్ న్యూ కమర్స్. కొంతమందికి అంబిషన్ ఉంటుంది, ఒక రైటర్ అవ్వాలనో లేకపోతే వాళ్ళకి ఎలా రాయాలో తెలియదు. కొంతమందికి
ఇంట్రెన్సిక్గా వస్తుంది ఉంటుంది. దాన్ని ఎలా ఎలా చేసి పూర్తి చేసి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. వాళ్ళకి ఏం చెప్తారు తరుణ్ బాస్? మేజర్గా ఇప్పుడు ఉన్న అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా కానీ మనకున్న గూగుల్ కానీ ఇంటర్నెట్ కానీ ప్రతి ఆన్సర్ మన ఫోన్లో ఉంది సార్. ఇవాళ నేను చూస్తున్నా కదా సార్, యాక్చువల్లీ మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏమవుతుంది, ఏం మిస్ అవుతుంది అంటే పర్సనల్ అంబిషన్, పర్సనల్ డ్రైవ్. ఆ డ్రైవ్ అన్నదే ఇంపార్టెంట్. అది మీలో లేదంటే టాలెంట్ కూడా హెల్ప్ చేయలేదు. ఆ డ్రైవ్ అనేది ఉండాలి. ఆ డ్రైవ్ అన్నది మిమ్మల్ని యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ అనే ఇది ఉంటే అవకాశాలు చాలా ఉన్నాయి బయట. ఆన్లైన్లో మనం ఇప్పుడు ఒక 1 month అనుకోండి తలుపేసుకొని నెట్కి మాత్రం బిల్లు కట్టి ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలంటే ఎవడైనా లాయర్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఫిల్మ్ మేకర్ అవ్వచ్చు. అంత ఇన్ఫర్మేషన్ ఫ్రీలీ అవైలబుల్ ఉంది. ఏఐ అడ్వెంట్ అయింది. ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఇస్ ద డ్రైవ్. సో నేను అనేది ఏంటి అంటే బ్రేక్ ద రూల్స్ బట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. సపోజ్ ఎవడో గొట్టంగాడు ఎక్కడి నుంచో హాలీవుడ్ నుంచి వాడు ఏం సినిమా తీయలేదు, వాడు బుక్ పబ్లిష్ చేస్తున్నాడు, ఫస్ట్ అది చదివి అది బాలే అని చెప్పొద్దు. ఇప్పుడు ఆర్జీవి సార్ వద్దని చెప్పినారు కాబట్టి డోంట్ అవాయిడ్ రీడింగ్ ఇట్, రీడ్ ఇట్ అండ్ రియలైజ్ వై హీ సెడ్ ఇట్స్ అ వేస్ట్. దాన్ని మెటిక్యులస్ నేచర్గా మనము యాటిట్యూడ్ ఉంటే 100% వీ విల్ గెట్ బెటర్ రైటర్స్ అనే నమ్మకం ఉంది నాకైతే. మరి సార్ మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు యూ స్టార్టెడ్ విత్ షార్ట్ ఫిల్మ్స్ కదా, యా, తర్వాత యు ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ నో. యా, ఇప్పుడు ద న్యూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ ఈజ్ షార్ట్స్ అనో లేకపోతే రీల్స్ అనో. సమ్ పీపుల్ ఆర్ ఈవెన్ దానికోసమే రాస్తున్నది కూడా అయిపోయారు. సో బట్ ఎట్ ద టైమ్ కంటెంట్ కన్జంప్షన్ పెరిగిపోయింది, లేకపోతే జనాల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుందనే ఒక కంప్లైంట్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫిలిమ్స్కి థ్రెట్ రాకపోయినా సరే షార్ట్ ఫిలిమ్స్కి థ్రెట్ వచ్చింది. ఈ రీల్స్ ఈ వీటి షార్ట్స్ వల్ల షార్ట్ ఫిల్మ్స్కి థ్రెట్ వచ్చింది. సో జనాల ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ మారడం కానీ లేకపోతే ఈ కంటెంట్ అటెన్షన్ స్పాన్ తగ్గడం గురించి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ రైటర్గా మీ ఫీలింగ్ ఏంటి? నాకేంది అంటే సినిమా కూడా జనాల సైకాలజీ తోటి ఇవాల్వ్ అయ్యేది. ఎందుకంటే అది ఇట్ ఈస్ జస్ట్ అ మిర్రర్ ఆఫ్ సొసైటీ. సో సినిమా మనము ఏలియన్స్ అనుకోండి, సడన్గా ప్లానెట్ ఎర్త్కి వచ్చినాము, మన సినిమాలు చూసి మనం ఏందో చెప్పవచ్చు. సో ఇట్స్ అ ప్యూర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ కల్చర్. అవును. సో మనం ఇప్పుడు కొంచెం టైం మెషిన్ వేసుకొని ముందుకు వెళ్ళిపోయినామంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ కట్ వచ్చింది, అంటే ఒక క్లోజప్ కట్, ఓ ట్రైన్ షాట్ ఇట్లా పెట్టినప్పుడు థియేటర్ నుంచి పారిపోయినారు జనాలు. అంటే వాళ్ళు షాక్ అయినారు, ఏందబ్బా ఈ ట్రైన్ మన సైడ్ వస్తుందని. సో అక్కడి నుంచి ఇప్పటికీ చాలా ఇవాల్వ్ అయిపోయినాం. ఎడిటింగ్ కూడా మనకు తెలిసి ఇప్పుడు ఏదో స్టడీ ప్రకారంగా 3 seconds లెస్ దెన్ 3 seconds పర్ షాట్. అంటే షార్ట్ ఒక 3 seconds పెట్టంగానే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం స్టడీ చేయగలుగుతాం. 3 seconds కంటే ఎక్కువ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంటే ల్యాగ్. అది ల్యాగ్. సో అది ఆటోమేటిక్గా మనం ఇవాల్వ్ అవుతూ ఉన్నాము, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవాల్వ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు బేసికలీ గో విత్ ద టైమ్స్. ఇప్పుడు ఫార్మాట్ మారొచ్చు సార్, అంటే డెఫినెట్లీ రీల్స్ వస్తున్నాయి కాదని అంటలేను, కానీ అదొక థ్రెట్ లాగా మనం భావించామంటే వీఆర్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ జోన్. ఎందుకంటే ఫిల్మ్ నుంచి డిజిటల్ ట్రాన్సిషన్లో చాలా మంది టెక్నీషియన్స్ ఎగిరిపోయినారు. నీకు తెలిసే ఉంటుంది, అడాప్ట్ అవ్వక. అడాప్టబిలిటీ అన్నది ఒక ఆర్టిస్ట్ది ఒక ఆయుధం. అది 100%. బ్రూస్లీ అన్న మాట గుర్తు చేసుకుంటే ఫ్లో లైక్ వాటర్ మై ఫ్రెండ్ అంటుంది. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇన్ టుడేస్ టైమ్. సో మేజర్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక కిరీటం వేసుకొని నేను ఇవాళ డైరెక్టర్ని, సినిమాలు మాత్రమే గొప్ప అని చెప్పేది ఒక జోక్ అయిపోతుంది 10 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఇవాళ క్రియేటర్స్ ఉన్నారు, మనకు అర్థం కాని ఒక యూట్యూబ్ స్పేస్లో దే ఆర్ ఎర్నింగ్ మనీ, ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు దట్ రేస్, అండ్ వాళ్ళ ద్వారా కూడా చాలా కల్చర్ వస్తుంది. కాకపోతే మీరు చెప్పిందంతా ఐ యాక్సెప్ట్ ఇట్. కాకపోతే నాకు వచ్చిన చిన్న ఇష్యూ ఏంటంటే ఈ రీల్స్ ఏదైతే చూసారో సమ్ ఫిల్మ్ మేకర్స్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మనం ట్రైలర్ కట్ చేస్తాం కదా 2 minutes 3 minutes అని చెప్పి. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ లూజ్ దేర్ ఇంట్రెస్ట్ మిడ్ వే. ఒక 1 minute 1.5 minutes చూసాక ఆ ట్రైలర్ కూడా కంప్లీట్ చేయట్లేదు. సో చాలామంది ఈ రీల్స్ ఈ ఏదైతే కల్చర్ ఉందో దానికి అట్రిబ్యూట్ చేస్తున్నారు. పీపుల్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి మేబీ అంత ఇప్పుడు మీరు ఒక ట్రైలర్లో అయినా సరే ఒక అప్ ఉండాలి, ఒక డిప్ ఉండాలి, ఏదో సంథింగ్ ఏదో సైన్స్ ఉంటుంది కదా, ఆ సైన్స్ ఇన్వాల్వ్ చేసి మీరు ఒక ట్రైలర్ టీజర్ కట్ చేసినప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ దట్ ఎంటైర్ అటెన్షన్. ప్రాబబ్లీ దీని గురించే అంటున్నారు. ఐ థింక్ సో. అనే ఇంకోటి ఏంటి అంటే సార్,
స్టైల్ అనేది 100% మారుతూ ఉంది. నేను ఇప్పుడు కూడా జస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాను అనమాట. వాట్ ఈస్ ద లౌడెస్ట్ నాయిస్ వెన్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఇస్ నాయిసీ? సైలెన్స్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ద ఫిల్మ్ మేకర్ హ్యాస్ టు కాన్స్టెంట్లీ థింక్ అబౌట్. ఇప్పుడు ఆ ట్రైలర్లో మనం మీకు దమ్ము ధైర్యం ఉంటే జస్ట్ ఒక మనిషిని అట్లా అని పెట్టండి, ఆడు స్క్రోల్ చేసేటప్పుడు ఏంద్రా ఏడు సౌండ్ చేయట్లేదేమో అని చూస్తాడు. సో ప్రతి దానికి ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చే రీల్స్ నాయిస్ కానీ, ఇప్పుడు పిల్లలు కూడా కోకోమెలన్ ఏదో చూస్తున్నారు. అపారెంట్లీ దాని గురించి ఒక స్టడీ ఉంది. ఏంది అంటే ఆ విజువల్ బ్రైట్నెస్ కానీ ఇది కానీ ఇట్లా డోపమిన్ హిట్ కొడుతుందంటే చాలామంది ADHDలు వస్తున్నాయి. అయితే ఎక్కడనో అక్కడ యాజ్ అ సొసైటీ మనము రిలీఫ్ పొందడానికి మళ్ళీ ఒక 2 గంటల సినిమా ఒక మంచి పేస్లో చూడడానికి 100% వీ విల్ వాంట్. సో ఆ ఫార్మాట్ అనేది అప్పుడప్పుడు చాలామంది జనాలు తగ్గొచ్చేమో పెరగచ్చేమో కానీ సినిమా ఇస్ సినిమా సార్. అంటే బుక్స్ కూడా ఇంకా పబ్లికేషన్స్ ఉన్నాయి, చాలా మంది చదివే వాళ్ళు ఇంకా యా. సో ఆడియన్స్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్స్ వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. దే ఆర్ ఎర్నింగ్ బిగ్ మనీ. సడన్గా ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇప్పుడే ఎర్న్ చేస్తున్నారు కూడా. సో మార్కెట్ ఈజ్ షిఫ్టింగ్ డైనామిక్లీ. కానీ ఫుట్ఫాల్స్ తగ్గొచ్చేమో కానీ మళ్ళీ ఎల్లుండి పెరగచ్చేమో మళ్ళీ తగ్గొచ్చేమో కానీ సినిమా అనేదానికి ఐ డోంట్ థింక్ దేస్ అ డెత్. మీడియం మారుతుందేమో కానీ ఐ డోంట్ థింక్ పీపుల్ విల్. ఈ అటెన్షన్ స్పాన్ తగ్గడం ద్వారా తర్వాత ఏం చేస్తారంటే ఫోన్లు పక్కన పెట్టి సినిమా బోరా అటెన్షన్ పెరుగుతుందేమో అని అంటారేమో. సో దానికి సొల్యూషన్ సినిమానేమో రేపు. సో మేబీ సార్ తెలుగు సినిమాలో ఈ తెలంగాణ కల్చర్ కానీ స్లాంగ్ కానీ లాంగ్వేజ్ని కానీ నార్మలైజ్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్స్ మీరు, ఫస్ట్ పర్సన్స్ మీరు అనుకోకుండా. సో యు ఆర్ ఓం శాంతి శాంతి హీలో యు ఆర్ ట్రయింగ్ యువర్ హ్యాండ్ ఇన్ ఆంధ్ర స్లాంగ్ కదా. సో ఎలా అనిపించింది? నాకు ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్ సార్. నాకు ఒకటే ఉన్నింది, మా నాన్న తెలంగాణ రెవల్యూషన్ అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో హీ వాజ్ అ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఇన్ హిస్ టైమ్. ఆ తర్వాత ఫోర్ ఫ్రంట్లో ఉండేదన్నమాట తెలంగాణ స్టేట్ రావాలని. నేను ఐ వాజ్ డెడ్ అగేన్స్ట్ ఇట్. నాకేంది అంటే ఐ రియలైజ్ దట్ అరే ఎందుకు, వై షుడ్ వీ హ్యావ్ దిస్ బైఫర్కేషన్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఆర్ నాట్ అన్న క్వశ్చన్ ఉండేది. కానీ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఇండియాలో కూడా మోర్ అడ్మినిస్ట్రేషన్ దెర్ ఇస్ ద మోర్ డెవలప్మెంట్ దెర్ ఇస్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పాపులేషన్ డెన్సిటీ there is a huge amount of population density. Administration. Yeah, administration is the need of the hour. ఇంకా ఎక్కువ పోస్ట్ ఉంది, ఎక్కువ గవర్నెన్స్ ఉంటే ఐ థింక్ ఎకనామికలీ ఆల్సో వీఆర్ లీడింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అవర్ పాపులేషన్ డెన్సిటీ. సో ఆ స్టాండ్ పాయింట్ ఒకటి ఉంది. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ కేటర్ టు థింక్. కాకపోతే ఏమవుతుంది అంటే ఐ అగ్రీ టు ద హిస్టరీ, I agree to what is the story behind the creation of a state and all of that. కానీ సినిమా మాత్రం పొలిటిక్స్ డివైడ్ చేయవచ్చు, ఇంటర్నెట్ డివైడ్ అవ్వచ్చు. సినిమా షుడ్ ఆల్వేస్ యునైట్ 100%. ఎందుకు అంటే దిస్ ఈజ్ అ మీడియం. ఈ మీడియంలో మనం కొన్ని జీవితాలు చూపిస్తున్నాం, దీంట్లో అంత పవర్ ఉంది. దాన్ని హేట్రెడ్ కోసం వాడకుండా వీ షుడ్ యాక్చువల్లీ ట్రై టు యునైట్ పీపుల్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇంటర్నెట్ రావడం వల్ల పోలరైజేషన్ ఎక్కువైపోతుంది. ఎక్కడ మనము అందరం కలిసి హైదరాబాద్లో పుట్టినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు అందరం బిర్యానీలు తిన్నోళ్ళమే, అందరం హలీంలు తిన్నోళ్ళమే. సడన్గా ఈ మనం ఎందుకు వై ఆర్ వి అవాయిడింగ్ ఈచ్ అదర్ అన్నది సినిమా షుడ్ అడ్రస్. నాట్ ఓన్లీ దట్, వీ షుడ్ లుక్ ఎట్ సినిమా టు ఎక్స్పోజ్ ద కల్చర్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. గోదావరి దగ్గర పోయినప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న వాతావరణం కానీ, అక్కడ ఉన్న మనుషులు కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళ ఇంట్లో మనం చూసే ఆప్యాయతలు కానీ, ఆల్ ద అఫెక్షన్ దట్ వీఆర్ సీయింగ్ ఈజ్ వెరీ రిలేటబుల్. ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్. సో ఇక్కడో డిఫరెంట్ ప్రపంచం ఉంది, అది మనం తెరపై చూపించాలి. సిమిలర్లీ తెలంగాణ రూరల్లో మనకి ఏమైనా బలగం లాంటి సినిమాలు వచ్చినాయంటే ఇట్ ఈస్ షోయింగ్ ఆ తెలంగాణ లాంగ్వేజ్ కొంచెం టోన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక ట్యూన్ డిఫరెంట్ ఉంటుంది. రెండు కలిసినాయంటే దేర్ ఇస్ గోయింగ్ టు బీ అ క్లాష్. ఇప్పుడు మామూలుగా మా మా అమ్మ వచ్చి వడమాలపేట తిరుపతి దగ్గర అన్నమాట. అప్పుడు వాళ్ళ యాస చాలా విచిత్రంగా ఉంటుంది, వేరేగా ఉంటుంది. అండ్ పుట్టి పెరిగింది చెన్నైలో. సో ఒక కైండ్ ఆఫ్ యాక్సెంట్ ఉంటుంది అనమాట వాళ్ళది. సో
పెళ్ళైన కొత్తలో వాళ్ళు వచ్చి నాన్న దగ్గర మా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే మా తాతయ్య వచ్చి ఎక్కడ పోతున్నారు మామయ్య అని మా నాన్న అడిగారంట. అంటే చీరలు ఎత్తని పోతా ఉండవు అన్నట్టు. అంటే చీరలు కొనుక్కోడానికి ఎవరు చీర ఎత్తుతారు, ఎందుకు ఎత్తుతారు, పోలీసు వాళ్ళు వచ్చి తంతరు మిమ్మల్ని అంటే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కల్చర్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాక్సెంట్స్. మనుషులు కలవడంలో ఉన్న ఆనందం విడదీయడంలో మనకి ఉండొద్దు, సినిమాలు అయితే అస్సలు ఉండొద్దు. సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ వెన్ ఐ షాట్ ఫర్ ఓం శాంతి శాంతి. అక్కడ పోయి అక్కడ ఉండడం, ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ మై ప్లేస్, దిస్ ఇస్ మై కల్చర్ అండ్ దిస్ ఇస్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్, మై యాన్సెస్టర్స్ వుడ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ హియర్, మనందరం ఇది కదా అన్న దాంట్లో ఐ ఫెల్ట్ దట్ వీఆర్ డూయింగ్ ద రైట్ స్టెప్ అహెడ్. ఇట్స్ ఈజీగా ఫస్ట్ ఇనిషియల్ టాక్ వచ్చి వరంగల్లో చేద్దాం అంటే లేదు, చేపల బిజినెస్ మనము గోదావరిలో భీమవరం సైడ్ చేస్తే అది వేరే అంటే ఏంది ఆ ప్రపంచం అంటే సజీవ్ టోల్డ్ మీ ది ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ఇట్ అండ్ హీ రోడ్ ది ఎంటైర్ స్క్రీన్ ప్లే. అండ్ అదే దిస్ స్టోరీ బిలాంగ్స్ దేర్. సో అక్కడ పోయిన తర్వాత చూసిన తర్వాత ఐ థింక్ వీ హ్యావ్ డన్ అ ఆనెస్ట్ అటెంప్ట్ టు బ్రింగ్ గోదావరి కల్చర్ బ్యాక్ టు తెలుగు స్క్రీన్. అండ్ ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఏ సినిమా అయినా ఇది గోదావరి సైడ్ ప్రాపర్గా చూపించినప్పుడు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ట్రాక్ రికార్డ్. సరే, ఇంకొక ఆన్ దట్ నోట్ ఇంకొక డౌట్ ఉంది నాకు. బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ కొంచెం తెలంగాణ స్లాంగ్ గురించి వేరేగా యూజ్ చేసేవారు మన తెలుగు సినిమాలో. స్టేట్ రాగానే కోర్స్ మీలాంటి వాళ్ళు కొంచెం ముందు నుంచి ట్రై చేస్తున్నారు. స్టేట్ రాగానే తెలంగాణ స్లాంగ్ బికేమ్ నార్మలైజ్డ్ కదా, ఇక్కడ మొత్తం మనకి ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నాం. వాట్ డూ యూ థింక్ ఎగ్జాక్ట్లీ? అది నిజంగా లాంగ్వేజ్ పట్ల రెస్పెక్ట్ అంటారా, ప్రాబబ్లీ ఒక రియాలిటీని డైజెస్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేయడం అంటారా ఫిల్మ్ మేకర్స్? నాదైతే బ్లంట్గా చెప్పాడు మీరు, నా సైడ్ నుంచి నేను చెప్తానండి. వెన్ ద స్టేట్ వాస్ ఫార్మింగ్, మా నాన్న ఏదైతే కృషి పడ్డారో, మా అంకుల్స్ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల ఐ నో దట్ దే వర్ వెరీ సెంటిమెంటల్ అబౌట్ తెలంగాణ. నాకెందుకో హైదరాబాద్ బార్న్ అండ్ బ్రాటప్ కాబట్టి ఐ వాజ్ ఆల్ కల్చర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఒక సెక్యులర్ మైండ్ సెట్ తోటి ఉన్నానో లేకుంటే ఏందో కానీ నాకు ఐ నెవర్ ఫెల్ట్ ద ఫీల్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అని. సో నాన్న చనిపోయిన తర్వాత ఎప్పుడు నాకు చిన్న లోటు ఉండేది, అరే ఇంత జరుగుతుంది తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కి ఏమైనా చేయరా, ఏమైనా రాయరా అంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండేది. నాకు అంత రెవల్యూషనరీ మైండ్ సెట్ నాది కాదని అనిపించేది. అనుకోకుండా మేము పెళ్లి చూపులు స్టార్ట్ చేసేటప్పుడు నాకు హైదరాబాదీ యాక్సెంట్లోనే డైలాగులు రాయగలుగుతాను. అవును, నాకంత అంటే ఐ వాజ్ బ్లిస్ఫుల్లీ ఇగ్నరెంట్ అండ్ ఇన్నోసెంట్. నాకేంది అంటే నాకు వచ్చింది ఇదే. షార్ట్ ఫిల్మ్స్లో కూడా నేను అదే రాసేదన్నమాట. సో తెలియకుండా ఒక డైలాగ్స్ రాయడం జరిగింది. ఇంకోటి ఏంటి అంటే సింక్ సౌండ్. ఎప్పుడైతే సింక్ సౌండ్ పెట్టినామో విజయ్ కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ వాళ్ళు మాట్లాడే యాసలోనే మేము క్యాప్చర్ చేస్తాం. ఎందుకంటే టైం, మళ్ళీ న్యూట్రల్ తెలుగులో మనం చెయ్యాలి అంటే చాలా టైం పట్టేది. 60 lakhs బడ్జెట్, మళ్ళీ దానికి వీడు ఆ డిక్షన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడా, ఇది పూర్తిగా ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడైతే పెట్టలేము. ఐదర్ అక్కడ దుంకు లేకుంటే ఇక్కడ దుంకు. అంతే, అక్కడ దుంకలేవు, టైం పడుతుంది అంటే నాకు బడ్జెట్ లేదు. సో అందుకనే వీల్ డూ ఇట్ ఆఫ్ ఇట్ దట్ అని యాక్సిడెంటలీ జరిగింది. అదేదో ఒక అజెండా తోటి మనం ఇది చెయ్యాలి అన్న ఇది తోటి అసలు నాకు జీరో కూడా ఇది లేదు. కానీ ఐ టెల్ యూ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అది మొత్తం అయిపోయిన తర్వాత చాలామంది యాక్సెప్ట్ చేసేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్లో మన తెలంగాణ యాస వచ్చింది అన్న ఇది దట్ వాస్ ప్రెవలెంట్. విజయవాడలో దే వర్ ప్లానింగ్ టు స్క్రీన్ ద ఫిల్మ్. అప్పుడు భయం వేసింది నాకు, ఇది అదొక అజెండా ఫిల్మ్ లాగా అయిపోయింది. ఇప్పుడు విజయవాడలో ఏమంటారు ఆ యాస, ఇప్పుడు కొత్తగా ఉండొచ్చు, కొన్ని జోక్స్ పండకపోవచ్చు, పేలుతుందో లేదో నాకు అసలు ఐడియా లేదు అనుకున్న టైంలో అక్కడ పోయినప్పుడు అక్కడ స్క్రీనింగ్ చేస్తే స్టాండింగ్ ఓవేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు ఏంద్రా ఇంత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే బయట అట్లా నిలబడున్నా. వన్ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్, షీ వాజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 60 or something at that point of time. కళ్ళను నీళ్ళు పెట్టుకొని షీ హగ్ మీ అండ్ సెడ్, నాన్న నాకు ఇన్ని రోజులు డిప్రెషన్లో ఏదో టెన్షన్లో నిద్ర పట్టలేదు, హాయిగా నవ్వుకున్నాను, ఐ థింక్ ఐ కెన్ గో స్లీప్ అని. సో వేర్ ఈస్ ద యాక్సెంట్, వేర్ ఈస్ ద థింగ్, ఇట్ ఈస్ ఆల్ హ్యూమన్ ఇమోషన్ అన్నది నాకు పెళ్లి చూపుల్లో అప్పుడు ఇట్ జస్ట్ గేవ్ మీ అ వెరీ వెరీ బిగ్ లెసన్.
ఇండైరెక్ట్లీ తెలుసో తెలియకో యు ఆర్ ద బిగ్ కాంట్రిబ్యూటర్. somehow accidental maybe my dad's doing ఏదో మరి he should be very happy. అదేదో మరి బట్ యా he should be happy and he should be proud that I'm doing something in all different slangs as well. సో ఇప్పుడు ఈ ఫిల్మ్కి వస్తే ఇప్పుడు అందరూ కూడా రీమేక్ అసలు నిన్న సృజన్తో మాట్లాడుతుంటే పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ అవర్ మెరిట్స్, ఎంతసేపు ఇదే మాట్లాడుతున్నారని ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు. ఒకప్పుడు వీ యూస్ టు లిఫ్ట్ ఎవ్రీవేర్, ఫ్రీ మేక్స్ లేకపోతే సీడీలు తెచ్చుకోవడం, డివిడీలు తెచ్చుకోవడం, ఫిల్మ్ మేకర్స్ ఈజీగా లిఫ్ట్ చేసేసేవారు. అప్పుడు ఎవరికే తెలిసేది కాదు, ఎవరో తెలిసినా కొంతమంది ఎలైట్ పీపుల్, చాలా తక్కువ రీచ్ ఉండేది. ఇప్పుడు బొంబాడు చేసేస్తున్నారు అసలు. ఇప్పుడు మీరు నేను 90% మార్చా, 95% మార్చినా సరే అది ఎవరికే పట్టట్లేదు. ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో, ఈ డెమోక్రసీయో అవేర్నెస్ వాట్ ఎవర్ యూ కాల్, ఒక ఫిల్మ్ మేకర్కి ఇబ్బందా ఓకేనా? అంటే ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్ ఓన్లీ సార్. అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే నెగిటివిటీ స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ పాజిటివిటీ, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. అండ్ ఐ థింక్ ఎవరైనా కానీ దే వాంట్ టు డీమిస్టిఫై. ఇప్పుడు ఎవడి ఈగో ఏంది అంటే, ఇప్పుడు సినిమా వచ్చింది ఓ ఇంతేనా అన్న దానికి వాడికి కొంచెం అటెన్షన్ వస్తుంది. సో 100% దాన్ని మనము పర్సనల్ రీజన్స్ కోసం పెట్టడం ద్వారా ఒకటే ఏంది అంటే, మనం ఎథికల్గా మనం చేసే పనికి ఎంతమందికి ఏం ఎఫెక్ట్ అవుతుందన్న కాన్షియస్నెస్ వస్తే బాగుంటుందని ఉద్దేశం అంతే. ఓ కమెంట్ పెట్టినా కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే, సెలబ్రిటీ కదా ఓ రాయేసి చూద్దాం వాడు రెస్పాండ్ అవుతాడేమో లేదో అని అమ్మనా బూతులు తిడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కాకపోతే ఏంది అంటే, దే డోంట్ అండర్స్టాండ్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్. ఎక్కడైనా ఎవరినైనా కించపరచడం, తెలియకుండా కించపరిచినా ఇమీడియట్గా సారీ చెప్తే అది వేరే మనస్ఫూర్తిగా. కానీ తెలిసి చేయడంలో దట్స్ అ పర్సనల్ ఎథిక్స్. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఐ థింక్ వీఆర్ ఆల్ ఫేసింగ్ టుడే ఆన్ ఆన్లైన్ ట్రోలింగ్ అనేది అంతా కూడా. తెలిసి తెలియని మిస్ఇన్ఫర్మేషన్ తోటి మనం నోరు బారేసుకుంటున్నాం కదా, దట్ హ్యాస్ అ ప్రొఫౌండ్ ఎఫెక్ట్. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ దేర్ ఈస్ సమ్ గాడ్ అండ్ దేర్ విల్ బీ అ రియాక్షన్ టు దట్. అది ప్రతి ఒక్కరు ఎథికల్గా మనం చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. తరుణ్ భాస్కర్ గారు గురించి ఎవ్రీథింగ్ ఇప్పుడు వరకు మాట్లాడుకుందాం కదా. వన్ బిగ్గెస్ట్ కంప్లైంట్ యు నో వాట్, 10 సంవత్సరాల్లో చేసింది 3 సినిమాలు డైరెక్షన్. అంటే మీరు జనరల్గా నాకు బద్ధకం ఇలాంటివి అన్నీ చెప్పకుండా చాలా ప్లెయిన్ ఆన్సర్ చెప్పండి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. నథింగ్. అంటే 1-2 సంవత్సరాలు మనం డిస్కౌంట్ చేసేయాల్సిందే కోవిడ్ కోసం. అది కాకుండా అందరికీ కోవిడ్ ఒక హెల్ప్ అవుతుంది, కనీసం ఒక 2 సంవత్సరాలు పక్కన పెట్టవచ్చు అని చెప్పి. అది కాకుండా మేజర్గా ఏంటి అంటే, నాకు ఐ వాజ్ టూ యంగ్ టు అండర్స్టాండ్ ఫేమ్, ది ఇండస్ట్రీ, అండ్ టు స్టిక్ టు మై క్రియేటివ్ లిబర్టీ ఎట్లా ఉండాలనేసి. అది మెన్యూర్ చేయడానికి అయితే నాకు పర్సనల్గా టైం అయింది సార్. అంటే ఇప్పుడు ఐ నెవర్ వేస్టెడ్ టైం అని నాకు అనిపిస్తుంది. మా అమ్మని అడుగుతూ ఉంటాం, మా అమ్మ డిస్కషన్ అయినప్పుడు, నువ్వు ఎక్కడరా నువ్వు బద్దకస్తుల్లా కనిపి పొద్దున్న లేస్తే నువ్వు పనే ఉంటావు అని. ఇన్ఫ్యాక్ట్ మా రిలేటివ్స్ కూడా, ఇప్పుడు వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఇస్ వర్కింగ్ విత్ మీ, వాడిని ఇంతప్పుడు చూసినా దానంతా ఇప్పుడు చూస్తున్నాను. సో ఐ హ్యావ్ నాట్ సీన్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్, ఐ ఓన్లీ బీన్ అబ్సెస్డ్ అబౌట్ సినిమా. కాకపోతే నేను ఏది కాన్షియస్గా పట్టించుకోలేదు. డైరెక్షన్లోనే ఫోకస్ పెట్టుకొని చేద్దాము. యాక్టింగ్ కానీ, ఐ హ్యావ్ డన్ సో మెనీ యాక్టింగ్ ప్రాజెక్ట్స్, ఐ హ్యావ్ రిటన్ డైలాగ్స్, ఐ హ్యావ్ డన్ ఎడిటింగ్, ఐ హ్యావ్ డన్ పోస్టర్ డిజైన్ వర్క్, ఆల్ ఆఫ్ దిస్. సో మనకు అటెన్షన్ మొత్తం డైరెక్షన్ మీదనే ఉండడం వల్ల ఇట్ సీమ్స్ లైక్ ఐ హ్యావ్ వేస్టెడ్ అ లాట్ ఆఫ్ టైం. కానీ నాకేమనిపిస్తుంది అంటే, త్రూ అవుట్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ దట్ మై హార్ట్ వాంట్స్, ఇప్పుడు మై హార్ట్ ఈస్ ఫుల్. సో ఐ నో దట్ ఇక్కడి నుంచి నేను టైం వేస్ట్ అన్న కాన్సెప్ట్లో రాకపోవచ్చేమో, అంతే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ రీజన్. అంటే ఆర్ యూ ఆల్సో అడ్మెంట్ అట్ ఎనీ స్టేజ్? మీరు ఇందాక అన్నారు ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు హ్యాండిల్ ఫేమ్ అవన్నీ అని చెప్పి. అంటే కొన్ని స్క్రిప్ట్లు అదే పట్టుకోవడం, లేకపోతే దాన్ని వెరీ యాడమెంట్. కాకపోతే నాకు అర్థమైంది తర్వాత ఏంది అంటే, ఆ టైంకి ఆ స్క్రిప్ట్ రెలవెంట్. ఒక 5 సంవత్సరాలు అదే పట్టుకొని తిరిగితే అది ఇర్రెలవెంట్ అయిపోతుంది. సో ఐ వాజ్ లెర్నింగ్ ద లెసన్ ఆఫ్ అడాప్టబిలిటీ. ఇప్పుడున్నది రేపు రెలవెంట్ ఉండకపోవచ్చు. ఇప్పుడున్న ఐడియా ఇమీడియట్గా చేయడంలోనే సక్సెస్, లేదంటే లేదు. ఇప్పుడు వెంకటేష్ గారితో మీరు అనుకున్న స్క్రిప్ట్ హార్స్ రైడింగ్, అది కూడా అలా రిలవెంట్గా ఉందా స్టిల్? ఐ థింక్ ఇట్ ఇస్ స్టిల్ రెలవెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ దట్ ఐఎమ్ రీహాలింగ్. డెక్కన్ డర్బీ మీద రాసుకున్న స్క్రీన్ ప్లే అనమాట.
దట్ ఈస్ సంథింగ్ వెరీ రెలవెంట్. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఈ టైం అంతా మోర్ రెలవెంట్ నౌ దాన్ దెన్. సమ్ టైమ్స్ ఫిల్మ్ మేకర్స్ గెట్ లక్కీ అనమాట. యా, ఐ గాట్ వెరీ లక్కీ విత్ దట్ స్క్రీన్ ప్లే. అప్పుడు ఇట్ డిడ్ నాట్ మేక్ సెన్స్, ఓకే. ఇప్పుడు ఇట్ మేక్స్ ఆల్ ద మోర్ సెన్స్. ఎందుకంటే ఒక గుర్రం మీద మనం బెట్ చేస్తున్నాం అనేది ఇట్స్ అ వెరీ రెలవెంట్ థింగ్ ఇన్ టుడేస్ టైం. ఓకే ఓకే. సో విజయ్తో కూడా ఒక కొలాబరేషన్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మన ఇద్దరికి వచ్చింది అక్కడే. కరెక్ట్. ఆ కొలాబరేషన్ ఇటు పోయి ఎటో అయిందండి అది. బట్ ఐ థింక్ కంప్లీట్లీ డిఫరెంట్ కాస్ట్, లేకుంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ తోటో చేస్తున్నాను ప్రస్తుతానికి. డెవలప్మెంట్లో అయితే ఉంది. సో లక్కీలీ టచ్ వుడ్ ఆల్ గుడ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ని రిపీట్ అయినా ఈ నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చి ఈ ఇయర్ ఎండింగ్ ఇయర్ని రిపీట్ విల్ రిలీజ్. ఆఫ్టర్ దాట్ ఇమీడియట్లీ ప్యారలల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను డైరెక్షన్. ఇయర్ని రిపీట్ అంటే ఓటీటీలో ఇట్ బికేమ్ ఏ బూమ్, తర్వాత రిలీజ్ అయ్యింది. ఆ ఎక్సైట్మెంట్లో నుంచి పుట్టిన ఒక బిజినెస్ ఆపర్చునిటీయా లేకపోతే ఒక క్రియేటివ్ ఐడియానా? అయితే ఇవన్నీ రిపీట్ వచ్చేసి ప్రొడ్యూసర్స్కి దే డెఫినెట్లీ సీ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ ఐఎమ్ సీయింగ్, ఎందుకంటే ఐ టుక్ పే చెక్ అండ్ ఎవ్రీ వన్స్ టేకెన్ అ గుడ్ పే చెక్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. కాకపోతే ఈ ఆలోచన నాకు ముందు కూడా ఉండే, దట్ ఇట్ వాజ్ అ బిగ్ క్యాష్ కౌ. ఐ నెవర్ యూజ్డ్ ఇట్. ఎందుకంటే నా మనసుకి తెలుసు ఆ రిలేటబిలిటీ, ఆ థీమ్ ఎటువంటి పెంట చేయకుండా చేస్తేనే సీక్వెల్ చేస్తా, లేకుంటే లేదని. అండ్ లక్కీలీ లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ నా లైఫ్లో గేవ్ మీ అ స్టోరీ అండ్ ఐ థాట్ నౌ ఇస్ ద టైమ్. దానికంటే ముందు కూడా ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మేక్ ఇయర్ని 2, కానీ ఏ రోజు చేయలేదు, అది అవ్వలేదు కూడా. కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, అవ్వలేదు. బట్ దిస్ స్టోరీ ఐ థింక్ ఇట్స్ మెంట్ టు హ్యాపెన్. సో కైండ్ ఆఫ్ మీ లైఫ్ స్టోరీ అనుకోవచ్చా ఇయర్ని? ఇన్ అ వే థిమాటిక్గా నా లైఫ్కి పర్సనల్గా కనెక్ట్ అయి ఉన్న స్టోరీ. ఓకే ఓకే. అండ్ విజయ్ గురించి అనుకుంటున్నాం కాబట్టి మీది ఆయనది కెరియర్ ఎగ్జాక్ట్లీ కాంట్రాస్టింగ్. యూ డిడ్ సో లిటిల్ అండ్ హీ డిడ్ సో మచ్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. బట్ ఇంకా విజయ్కి ఒక చిన్న స్ట్రగుల్ నడుస్తుంది. వాట్ డూ యూ థింక్ యాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సీ ద పొటెన్షియల్ ఇన్ హిమ్? ఐ థింక్ హీఈస్ అ ఫెనామినల్ యాక్టర్, నో డౌట్. అంటే మనం ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకున్నా, అర్జున్ రెడ్డి చూసుకున్నా, నోబడీ విల్ పాయింట్ అ ఫింగర్. ఈవెన్ గీతా గోవిందం లాంటి కమర్షియల్ సక్సెస్ ఇచ్చినా కానీ he put himself in different situations. He's still relevant kada today? He's still relevant as an actor endukante people have great regard for him. In fact, Arjun Reddy has become iconic. It's a part of our culture. We can never erase Vijay Deverakonda. Ante 100% it's going to be like one of the iconic things of our culture. Kani Vijay will still have to find his relevance and he's right around the corner అని నేను అనుకుంటున్నాను. నేను విన్న ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లైనప్ గురించి కూడా I think people have to go through different situations to get a better understanding of things. I can't. Purpose of life. అంతే, వాళ్ళ పర్పస్ వాళ్ళు చేసుకుంటారేమో. ఇంకోటి ఏంటి అంటే ఇన్ జనరల్ ఆల్సో నాకు తెలిసి జనాలు, మనం యాజ్ ఆడియన్స్ వీ వాంట్ టు సీ సంబడి గో అప్, పైకి పోయిన తర్వాత దింపాలి, దాని తర్వాత మళ్ళీ లేపాలి. అప్పుడే గ్రాఫ్ ఇట్లుంటుంది, అప్పుడు బతుకున్నాడన్న ఈసీజీ లాగా ఉండాలి. సో పైకి పోవాలి, కింద పడాలి, పైకి పోవాలి, కింద పడాలి. సో ఐ థింక్ విజయ్ నోస్ దట్ జర్నీ, హీస్ ఎంజాయింగ్ ఇట్ అంతే. సో ఏంటి ఇంకా యాక్టింగ్కి పాస్ చేసినట్టేనా కొన్ని రోజులు ఆఫ్టర్ దిస్ ఫిల్మ్? ఎస్, 100% సార్. కాకపోతే ఎనీథింగ్ విచ్ మై హార్ట్ సెస్ దట్ ఐ రియలీ వాంట్ టు డూ దిస్ ఎస్ అన్ యాక్టర్, దట్ మిగతా యాక్టర్స్ చేయొచ్చు చేయకపోవచ్చు అన్న జోన్లో ఉంటే ఆ ఆపర్చునిటీని మాత్రం నేను గ్రాప్ చేసుకుంటా. కానీ నా ఫోకస్ ఇప్పుడు డైరెక్షన్కి మాత్రమే. ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి ఇది కాకుండా, అవి అయిపోయిన తర్వాత మాత్రం ఇట్స్ అ బిగ్ బ్రేక్. Nice. It was very nice talking to you, sir. Lovely, sir. Thank you so much. I enjoyed this conversation so much. Thank you. All the best for Om Shanti and future directorials. Thank you so much. ఈసారి గ్యాప్ అసలు ఇవ్వకూడదు. అస్సలు ఇవ్వను. Thank you so much. Thank you. Thank you. Lovely.